ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పేదలకు కూటమి ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నెల మొదటి తేదీ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా పెన్షన్ల పంపిణీకి శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా ఈ పెన్షన్ డబ్బులను నేరుగా లబ్ధిదారుల చేతుల్లోకి అందించబోతున్నారని ప్రభుత్వం ప్రకటించింది. ఇవాళ ఏలూరు జిల్లాలో జరిగే పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో సీఎం చంద్రబాబు నాయుడు పాల్గొంటున్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలోని గోపినాథపట్నంలో లబ్ధిదారుల ఇళ్లకు వెళ్లి సామాజిక పెన్షన్లు స్వయంగా పంపిణీ చేయనున్నారు. ఇక అదే సమయంలో నల్లమార్లో P4 మార్గదర్శకులు బంగారు కుటుంబాలతో చంద్రబాబు ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం ఉంగుటూరులో తెలుగుదేశం పార్టీ క్యాడర్ కు దిశానిర్దేశం చేయనున్నారు. మధ్యాహ్నం 3:35 ఏలూరు పర్యటన ముగించుకుని తిరిగి ఉండవల్లి నివాసానికి ప్రయాణం కానున్నారు. ఇక ఈ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ ఇప్పటికే ఖరారైంది. ఇది ఇలా ఉండగా తాజాగా జరిగిన ఓ కార్యక్రమంలో వైసీపీ ప్రభుత్వంపై సీఎం చంద్రబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వైసీపీ పాలకుల అరాచకాల గురించి రాష్ట్ర వ్యాప్తంగా చర్చ జరగాల్సిందేనని వ్యాఖ్యానించారు. వైసీపీ పాలకులు చేసిన అవినీతిని గ్రౌండ్ స్థాయికి తీసుకెళ్లాలని టీడీపీ క్యాడర్ కు దిశానిర్దేశం చేశారు. ఉగాది నాటికి 5 లక్షల ఇళ్లను ప్రజలకు అందించబోతున్నట్లు తెలిపారు. పార్టీ కార్యక్రమాల కోసం డిసెంబర్ క్యాలెండర్ ను సిద్దం చేశామని వెల్లడించారు. పార్టీ కోసం కష్టపడిన వారికి నామినేటెడ్ పోస్టులతో గౌరవం ఇచ్చినట్లు గుర్తు చేశారు. పార్టీకి సేవ చేసిన ప్రతి ఒక్కరిని గుర్తించి తగిన న్యాయం చేస్తామన్నారు. ఇక పార్టీలో తప్పుడు కార్యక్రమాలకు పాల్పడితే తగిన చర్యలు తీసుకుంటామని కూడా చంద్రబాబు పరోక్ష హెచ్చరికలు జారీ చేశారు.